షిరిడి సాయినాథుని మందిరంలో ద్వారకామాయి యొక్క ప్రత్యేకత ఏమిటి? ద్వారకామాయి బాబా గారు షిరిడి వచ్చినప్పుడు 16 ఏట మొట్టమొదట 2 సంవత్సరాలు వేప చెట్టు గురుస్థానం దగ్గర ఉన్నాడు. తర్వాత ఒక సంవత్సరం బాబా గారు షిరిడి నుంచి వెళ్ళడం జరిగింది. ఔరంగాబాద్ ప్రాంతంలో తిరిగి షిరిడి సాయినాథుడు 19వ ఏట షిరిడీకి వచ్చాడు. 19వ ఏట షిరిడీకి వచ్చినప్పుడు బాబా గారు డైరెక్ట్గా ద్వారకామాయిలోకి వెళ్ళలేదు. బాబా గారు వేప చెట్టు కింద ఒక బండ మీద కూర్చుంటే ఒకరోజు తుఫాను వచ్చి వర్షం వచ్చినప్పుడు భక్తులు ఆ షిరిడి సాయినాథుని ఆ ప్రదేశంలో కూర్చోబెట్టినప్పుడు ఆ స్థానాన్ని బాబా గారు ద్వారకామయ్య అని చెప్పి పిలిచారు. ద్వారకామయ్య అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానము, అంటే నలుదిక్కులా వ్యాపించింది, అంటే ఉత్తర దక్షిణము తూర్పు పడమర సర్వతా వ్యాపించినదే ద్వారకామయ్యి. అంటే నేను సర్వం వ్యాపించున్నాను, అంటే ఈ యొక్క సృష్టి మొత్తానికి వ్యాపించి ఉన్నానని చెప్పడమే బాబా గారు ద్వారకామయ్య అని పేరు పెట్టలో అంతరార్థం. శ్రీ షిరిడి సాయినాథుడు తన 60 సంవత్సరాల జీవితం అంతా కూడా ద్వారకామయ్యలోనే నివసించాడు. 60 సంవత్సరాల జీవితం అంతా కూడా ఆ ద్వారకామయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు బాబా గారు దీపాలు వెలిగించేవారు. బాబా గారు ఆ యొక్క ద్వారకామయ్యకు వచ్చినప్పుడు సాయినాథుడు షిరిడి సాయినాథుడు దుని వెలిగించేవాడు. ఆ షిరిడి సాయినాథుడు వెలిగించిన దుని ఈరోజు కూడా మనము షిరిడిలో మనం చూడవచ్చు. షిరిడి సాయినాథుడు ప్రతిరోజు ఘంటానాదం చేసేవాడు, శంఖానాదం చేసేవాడు, తులసి పూజ చేసేవాడు, అదేవిధంగా ఘంటానాదం చేసేవాడు. ప్రతిరోజు షిరిడి సాయినాథుడు ఆ ద్వారకామయ్యలో భాగవత పారాయణం చేయించాడు, భారత పారాయణం చేయించాడు, విష్ణు సహస్రనామ పారాయణం చేయించాడు, గురుచరిత్ర పారాయణం చేయించాడు, పంచదశి పారాయణం చేయించాడు. ఈ విధంగా ఈ షిరిడి సాయినాథుడు ద్వారకామయ్యలో ప్రతిరోజు కూడా గ్రంథ పారాయణం చేయించేవాడు. ఈరోజు అనేక మందిరాలు మనం చూస్తున్నాం. అనేక మందిరాలలో ఈరోజు ఏ విధంగా అయితే సనాతన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతున్నాయో అంతకన్నా ఎక్కువగా షిరిడి సాయినాథుడు ఈ ద్వారకామయ్యలో ఉన్నప్పుడు సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటిస్తూ ద్వారకామయ్యలో జీవించిన 60 సంవత్సరాల పాటు కూడా హిందూ ధర్మ గ్రంథ పారాయణము, తులసీకోట పూజ, ఘంటానాదము, శంఖానాదము, ధుని, ఈ విధంగా సర్వ ప్రార్థనలు కూడా అక్కడ ఈ షిరిడి సాయినాథుడు ద్వారకామయ్యలో చేశాడు. కానీ బాబా జీవితాంతము జీవించింది ద్వారకామయ్యే. షిరిడిలో ప్రత్యేకమైన స్థానం ఏదంటే ద్వారకామయ్యే. ఎందుకంటే 60 సంవత్సరాలు బాబా గారు అక్కడ నివసించి భక్తుల కోరికలు తీర్చి భక్తులకు అనుభవాలు ఇచ్చి సర్వదేవతా స్వరూపుడుగా అనేక దేవతా స్వరూపాలలో దర్శనమిచ్చి అనేక మహిమలు చేసిన ప్రదేశము ద్వారకామయ్య. కాబట్టి ద్వారకామయ్యనే అత్యద్భుతమైన ప్రదేశం. ప్రతి భక్తుడు కూడా సందర్శించవలసిన ప్రదేశం ఏంటి అంటే షిరిడిలో ద్వారకామయ్య.